ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు, పేదలు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులు వీరందరికీ నెలలా లభించే పెన్షన్ ఈరోజు అందకపోవడంతో పెన్షన్ వ్యవహారం పేరు దుమారం లేపుతుంది. చంద్రబాబు ఆయన తాబేదారులు కలిసి పన్నిన కుట్ర వారిని ఎత్తికే చుట్టుకొని చివరికి వారి కుట్రలు వారినే బలి తీసుకునే పరిస్థితికి వచ్చింది. నిజమే, చంద్రబాబు మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ పైన, అలాగే గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ పైన అక్కసు వెళకెక్కుతూనే ఉన్నారు. ఈ వ్యవస్థలని రద్దు చేయాలని కోర్టులకు వెళ్తూనే ఉన్నారు, పిటిషన్లు పెడుతూనే ఉన్నారు. చివరికి తన నైజం బయట పెట్టుకోవడానికి ఆయన ఏది చేసినా మరొకరి ద్వారా చేయించి తను పులిగడిగిన ముచ్చల్లా కనబడటానికి ప్రయత్నిస్తాడు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారులని, చంద్రబాబు దగ్గర పనిచేసిన కొంతమంది సీనియర్ ఆఫీసర్లని అందరినీ కూడగట్టి వారందరికీ కొన్ని తాయిలాలు ఎరజూపి వారందరి చేత ఒక సంస్థ పెట్టించారు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. ఈ సంస్థ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమున్నాయి? ఏమీ లేవు. కానీ చెప్పుకోవడం మాత్రం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రజల్ని వివేకవంతుల్ని చేస్తాం, వారిలో చైతన్యం తీసుకొస్తాం, ఇది స్లోగన్. కానీ వితంతువులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళ నోట్లో మట్టి కొడతామని ఎక్కడ చెప్పలే, కానీ కొట్టారు. అది కూడా ఎలాంటి నీచమైన, నికృష్టమైన దాష్టీకాన్ని చూపించారంటే జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద అక్కసిని తీర్చుకోవడం కోసం నోరు లేని అభాగ్యుల మీద వాళ్ళ ప్రతాపం చూపించారు. పైగా యూటర్న్ తీసుకొని పచ్చ మీడియా అంతా కూడా ఇవాళ వారందరికీ పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలి, వారికి తక్షణ చర్యలు తీసుకోవాలి అంటాడు గడ్డ, ఈ నిమ్మగడ్డ. తక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలట. ఏం తీసుకోవాలి? నువ్వు 30వ తారీఖు ఆర్డర్ తీసుకొచ్చి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వద్దని, లేకపోతే ఉన్న వాలంటీర్స్ అందరినీ ఇంటికి పంపించమని యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాలంటే ఎన్ని గంటల్లో తీసుకుంటారా? మరి మళ్ళీ చంద్రబాబు అంటాడు గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా ఉన్న ఉద్యోగుల ద్వారా ఇంటికి పంపిణీ చేయించాలంటాడు. ఆ సెక్రటరీస్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీకు సిబ్బంది కనబడుతున్నారు కాబట్టి ఇంటికి పంపించమని చెబుతున్నావు. అసలు నీ హయాంలో ఈ రకమైన ఆలోచన వచ్చిందా? అప్పుడు కూడా సిబ్బంది ఉన్నారు, వీడిఓలు ఉన్నారు, బీడీఓలు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, జేసీలు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఇళ్లకు పంపించి 2014 నుంచి 19 వరకు మరి పెన్షన్ల పంపిణీ చేయించవచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయించలేకపోయినావు? ఇప్పుడు వాలంటీర్ల మీద పడి ఏడుస్తున్నావు. పైగా తన చేతికి మట్టంటకుండా ఈ వృద్ధ జంబూకాలని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి నీచ కృత్యాలకు దిగిన తర్వాత ప్రజలు ఈ రోజున ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆగ్రహాన్ని వెలిబుచ్చి మొత్తం అసలు చంద్రబాబుని ఒక దుర్మార్గుడిగా వారంతటా వారు చిత్రీకరించి శాపనార్థాలు పెడుతున్నప్పుడు ఇప్పుడు తెలుస్తోంది తప్పు చేశామని. కానీ తప్పు చేశామని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. అందుకని అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన నెపం నెట్టి పెన్షన్లు ఇవ్వకపోవడానికి ఆయనే కారణం, మాకే సంబంధం, మేమేదో కోర్టులో కేసేసాం, వాలంటీర్స్ని వద్దన్న ఆపేయమన్నాం, ఆపేశారు, ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఈ రకమైన
నికృష్టమైన కూతలు కూయిస్తున్నాడు చంద్రబాబు. ఎస్, ఆయన ఏదైనా చెప్పగలడు, ఏ మాట అయినా మాట్లాడగలడు, ఎన్ని రకాల యూటర్నులైనా తీసుకోగలడు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దీంట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది కాలం ఆయన దగ్గర పనిచేసి ఆయనతో విభేదించి వెళ్ళిపోయినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి. అట్లాగే కరోనా వచ్చింది బాబు, కాస్త ఈ కరోనా కష్టకాలంలో ఎవరు బయటికి రారు, ఓటర్లు రాకూడదు, వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పినా వినకుండా ఎన్నికలను పెట్టి ఘోర పరాభవం తర్వాత అర్ధాంతరంగా ఎన్నికలను వాయిదా వేసిన ఒక దరిద్రపు కొట్టు అధికారి నిమ్మగడ్డ. అట్లాగే ఇంకో ఆయన కూడా లక్ష్మారెడ్డి, ఇంకోడు ఇట్లా వీళ్ళంతా పోగా ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద తమ అక్కసుని చివరి క్షణంలో అయినా తీర్చుకోవాలి, ఎన్నికల వాతావరణంలో అయినా తమ కసి తీర్చుకోవాలి. అందుకనే ఇప్పటికి 4 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 4 సార్లు హైకోర్టుకి వెళ్ళారు, చివరికి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఆర్డర్లో ఏంటి, వాలంటీర్స్ని ఈ ఎన్నికల షెడ్యూల్ అయ్యే వరకు విధులకు దూరంగా ఉంచండి, వాళ్ళు ఏమి చేయడానికి వీల్లేదు. ఓకే, ఉంచారు విధులకు దూరంగా. కానీ ఇవాళ వికలాంగులు, వృద్ధులు, మంచంలో ఉన్న పేషెంట్స్ వీళ్ళందరూ కూడా దిక్కు తోచక అయోమయంతో ఎన్ని శాపనార్థాలు పెట్టాలంటే అన్ని పెడుతున్నారు. ఈ శాపాలు ఇవన్నీ కూడా ఈ పాపాత్ములకు తగలవా అంటే తగులుతాయి. రేపు వచ్చే నెల 14న ఎన్నికల సందర్భంగా తగులుతాయి. అట్లాగే జూన్ 4న ఫలితాలు తెలియగానే ఈ పాపాలకి ఫలితం ఏంటో తెలిసిపోతుంది. అప్పటిదాకా వీరి వికృత చర్యలు, ఇలాంటి వికృత చేష్టలు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అంటే ప్రజలు భరించక తప్పదంటే భరించాలి. ఎందుకంటే ఇలాంటివి పెరిగిపోతే తప్ప, ఇప్పుడు ఇవాళ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది చంద్రబాబు అనుకో, ఆయన బినామీలు, పార్ట్నర్లు లేదా ఆయన తాబేదారులు తీసుకొచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గడగడలాడుతూ ఉరుకులు పెట్టి పనిచేయాలంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? అందరూ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎన్నికల అధికారి పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఒకవేళ నిజంగా అందరూ రంగంలో దిగి కలెక్టర్తో సహా ఇంటింటికి తిరిగి పంచిపెట్టాలంటే మొత్తం విధులన్నీ అక్కడ పడుకుంటాయి, వేరే కార్యక్రమాలు ఏం ముందుకు సాగవు. మరి గ్రామ సెక్రటేరియట్స్ కూడా రంగంలోకి దిగి పనిచేయాలంటే గ్రామీణ వ్యవస్థ అంతా పడుకుంటుంది. సో ఇప్పుడు నిమ్మగడ్డ కానీ లేకపోతే చంద్రబాబు కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం, లక్ష్మారెడ్డి, కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ఏదో విధంగా మళ్ళీ డబ్బులు ఇంటికి పంపించండి, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా పంపించాలంటే ఒక్కొక్క వార్డులో, ఒక క్లస్టర్లో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు, ఏ ఇంటి నెంబర్లు ఏంటి, ఇవన్నీ ఇవాటికి వాళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. వీటికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే 2 నెలలు 3 నెలలు టైం ఉంటే ఇవన్నిటికీ సెక్రటరియట్ సిబ్బందికో మరొకరికో అప్పచెప్పచ్చు. కానీ ఇప్పుడు అసలు ఒక్క రోజు టైం ఇచ్చి ఇవన్నీ మీరు ఎందుకు చేయరో చూస్తాం అంటే, ప్రజలు చాలా విఘ్నతతో, చాలా ఓర్పుతో, సహనంతో ఈ కార్యక్రమాలన్నింటినీ, ఈ దౌర్చికాలన్నింటినీ చూస్తున్నారు. ఇవాళ 1976లోనో 1942లోనో ఉన్న ప్రజానీకం ఇప్పుడు లేరు, ఆనాడు ఉన్నటువంటి మీడియా కూడా ఇప్పుడు లేదు. ఇవాళ దాదాపు లిటరసీ పర్సంటేజ్ 60% దాకా వచ్చింది. దాదాపు 60 to 70% లిటరేట్ ఉన్నారు, 25 to 30% ఇల్లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడో మారుమూల హిల్ ఏరియాస్లో ఉండొచ్చు. ఈవెన్ ఇల్లిటరేట్స్ కూడా ఇవాళ వాళ్ళు సెల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, రాజకీయ వివరాలు తెలుసుకుంటున్నారు. సో ఎప్పుడో మీరు వెనకటి కాలంలో ఎన్టీ రామారావు చెప్పిన మాటలను, చంద్రబాబు చెప్పిన మాటలను మరొకరు చెప్పి విని వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి లేదు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను వాళ్ళు స్వచ్ఛందంగా తెలుసుకుంటున్నారు.
సో ఈ ఈ ఈ పరిస్థితుల్లో ఈయన రాజకీయ విన్యాసాలని తన తలకు తనే కొరివి పెట్టుకున్నట్టుగా పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. చూద్దాం. వాటికి నిజానికి ఊహించని విధంగా అన్ని వర్గాలు దాదాపు 64 లక్షలు 65 లక్షల మంది ఈ పెన్షన్ పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇద్దరు ఏదో 100 మంది 200 అంటారు, ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేయొచ్చు. 65 లక్షల మందిని వాళ్ళందరికీ ఇళ్లకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇవాళ గగ్గోలు పెట్టి శాపనార్థాలు పెట్టి ఇవాళ బూతులు తిట్టి ఇవన్నీ చేసిన తర్వాత జ్ఞానోదయమైనటువంటి పచ్చ మీడియా కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ, లేకపోతే నిమ్మ గడ్డ కానీ లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమంటారు, గవర్నమెంట్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఏం ఆలోచిస్తుంది ఒకరోజు టైం ఇచ్చి? వీళ్ళకి మెదడు జారి 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 ఇదివరకు మోకాల్లోనే ఉండేదేమో, ఇప్పుడు అధికారంలో జారిపోయిందని ప్రజలందరికీ అర్థమైంది. నేను వ్యక్తిగతంగా చాలామందికి ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు అన్న మాట ఇదే, వీళ్ళకి మెదడు అధికారంలోకి జారింది అని. సో చూడాలి, ఇలాంటి నిర్ణయాల వల్ల, ఇలాంటి చేష్టల వల్ల, ఇలాంటి పనుల వల్ల తననెత్తన తను భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటున్నటువంటి చంద్రబాబు మరి ఏ విధంగా నెగ్గుకొస్తారో చూడాలి. చూద్దాం ఏం జరగబోతుంది.